మరి మన భానుప్రకాష్ గారు కో చైర్మన్ మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేషనల్ బీసీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్ కృష్ణయ్య గారికి, మిగతా వేదిక మీద ఉన్న జేఏసీ నాయకులకి మాట్లాడుతున్నాము. పిలవగానే అంత దూరాల నుంచి వచ్చినందుకు అసలు ఈ జనాభా ఇంత జనాలను చూసి ఇమీడియట్గా మన మేనేజ్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది అనుకుంటున్నా. ప్లస్ మీకున్న మనం మెయిన్లీ ఫైట్ చేసే ఇష్యూస్ మెరిట్ కమ్ సీనియారిటీ అండ్ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ. ఈ మెరిట్ కమ్ సీనియారిటీది అంటే జస్ట్ క్లుప్తంగా చెప్తాను. యాక్చువల్గా మెరిట్ కమ్ సీనియారిటీది మన రెగ్యులేషన్లోనే ఉంది, రెగ్యులేషన్ 26A Part 2. దీన్ని మనం 2008 నుంచి మనం రిప్రజెంట్ చేస్తూ వస్తే మన మేనేజ్మెంట్ రకరకాల ఇచ్చి ఒకసారి 2011లో ఓల్డ్ ఆర్డర్ ఇచ్చింది, అది కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు. తర్వాత మేము చాలా రిప్రజెంట్ చేసి చాలా ఫైట్ చేస్తే మన పాత మేనేజ్మెంట్ ఒక కమిటీ ఫామ్ చేసి కమిటీ ఫార్వర్డ్కి వచ్చిన చెప్తాము. ఇప్పుడు ఆల్రెడీ ప్రమోషన్ వచ్చిన వాళ్ళకు కూడా రివ్యూ చేస్తారండి. ఇప్పుడు వచ్చిన ప్రమోషన్ పోదు, ఇంకా పైకి జరుగుతారు, ఇంకా అవసరమైతే బ్యాక్ డేట్ నుంచి కూడా ఇస్తారు. సో ఈ రెండు ఇష్యూల్లో కూడా మీకు టైమ్లీ మీకు ఈ 1 వీక్ 10 డేస్లో చెప్తాము. అవసరమైతే రిప్రజెంటేషన్ కూడా మేము మోడల్లో కూడా తయారు చేసి ఇస్తాము. మీరందరూ కూడా ముందుకు వచ్చి ఎఫెక్టెడ్ పార్టీలుగా వేసి ఈ సాధించే వరకు మాకు సపోర్ట్ ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది ఈ రోజు వరకు కూడా దాని స్టార్ట్ కూడా పెట్టలేదు. దాన్ని కూడా ఇమీడియట్గా టేకప్ చేసేలాగా చేద్దాము. మళ్ళీ ఇంకోటి వాళ్ళకి ఏపీఎస్సీ బిల్లు సాధించేలా కూడా దానికి కూడా 100% మేము రిప్రజెంట్ చేసి సాధిస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాంటి ఉద్దేశం ఏం లేదు. ఖచ్చితంగా ఆర్టిజన్ మిత్రులకు ఏపీఎస్సీబీ రూల్స్ వర్తింపజేయాలి, వాళ్ళకి 5 years కొత్త ప్రమోషన్ ఇవ్వాలని మేనేజ్మెంట్తో చాలా డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళకు కూడా న్యాయం జరిగేలా ఈ ఓసీబీసీ అసోసియేషన్ దాన్ని కూడా టేకప్ చేస్తామని చెప్పేసి కూడా ఈ వేదిక నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ సభను ఉద్దేశించి మన జేఏసీ కో చైర్మన్ సుధాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీఓసీ ఐక్య కార్యాచరణ సమితి మహాధర్నాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీల ఆశాజ్యోతి రాజ్యసభ ఎంపీ కృష్ణయ్య గారికి, సభాధ్యక్షులు కుమారస్వామి గారికి, వేదిక మీద ఉన్న సహచర మిత్రులకు, ఇక్కడికి విచ్చేసిన రాష్ట్రం నలుమూల నుంచి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి శుభాభివందనలు తెలుపుకుంటూ, మిత్రుల పదే 2 టర్మ్స్ విని మీ అందరికీ కూడా బోర్ కొట్టవచ్చు. ముఖ్యంగా మొన్న ఇచ్చిన అడాక్ ప్రమోషన్స్, అన్ప్రమోషన్స్ అనే ఒక టర్మ్ వాడారు. దానికి అవి రెగ్యులర్ ప్రమోషన్స్ కావు. అయితే దాంట్లో రివ్యూ చేయకుండా ఇచ్చినందుకు చాలామంది మిత్రులు రైట్ ఫ్రమ్ ది క్యాడర్ ఆఫ్ ఏఈ టు సిఈ చాలామంది మిత్రులు నష్టపోయారు. నష్టపోయిన వ్యక్తులందరూ కూడా ముందుకు వస్తే మేము కూడా ఒక పార్టీగా, అసోసియేషన్ నుంచి ఒక పార్టీగా వాళ్ళతో కలిసి కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఒకసారి మీరు మీ సీనియారిటీని రివ్యూ చేసుకొని మా దృష్టికి తీసుకొస్తే అలాంటి కేసెస్ అన్నీ కూడా మేము టేకప్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాను. అలాగే రీసెంట్గా వచ్చిన జస్టిస్ మాధవీదేవి జడ్జిమెంట్లో 1986 నుంచి మన దగ్గర క్లియర్గా చెప్పారు. 86 నుంచి ఇప్పటి వరకు ఎవరైనా నష్టపోయిన వాళ్ళు అప్లై చేస్తే దాన్ని 3 నెలల్లో రివ్యూ చేసి రీసెట్ చేయాలని చెప్పేసి ఆ జడ్జిమెంట్ ఉంది. అక్టోబర్ 2కు ఆ జడ్జిమెంట్ టైం అయిపోతుంది. ఈలోపు మిత్రులందరికీ, ఇక్కడ ఉన్న మిత్రులందరికీ ఒక విన్నపం ఏంటంటే, మెరిట్ ప్రకారం డైరెక్ట్ రిక్రూట్లో వచ్చి మిస్ అయిన వాళ్ళు ఎవరున్నా మెరిట్ ప్రకారం వాళ్ళ సీనియారిటీ మిస్ అయింది అనుకున్న వాళ్ళందరూ వ్యక్తం చేస్తున్నాము. పోతే ఈ కోర్టు ఆర్డర్ను ఒబే చేసి దానికి వ్యతిరేకంగా ఒక రివ్యూ పిటిషన్ వేయడంతో ఆ పిటిషన్ని ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు కోర్టులో, ఇవ్వాలనే డేట్ కూడా. సో నిన్న అదే విషయం సీఎండి గారికి చెప్పడం జరిగింది, ట్రాన్స్కో సీఎండి గారికి. అయితే ఆయన ఇదంతా కూడా నా యాబ్సెన్స్లో జరిగిందని ఒక మాట అంటున్నారు. దాన్ని ఎంతవరకు నమ్మచ్చో తెలియడం లేదు. ఆ రివ్యూ పిటిషన్ వేసినందు మూలంగానే వీళ్ళు ఇంకా మనకు న్యాయం చేయరు అనే ఉద్దేశంతో మనం ఈ మహాధర్నాకు పిలిపించాము. మనం నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా మన ఈ రిజర్వేషన్స్తో నష్టపోయేది ఓసీ, బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్స్. ఈ 3 అసోసియేషన్స్ మధ్య ఉన్న ఈ సమస్యని సంబంధం లేని అన్ని సంఘాలను పిలిచి డిప్యూటీ సీఎం గారి దగ్గర ఒక మీటింగ్ పెట్టి అర్ధరాత్రి దొంగచాటుగా అడాక్
ప్రమోషన్స్ ఇచ్చారు. ఇది చాలా అన్యాయం. మనం దీన్ని డిప్యూటీ సీఎం గారి దగ్గర ఇతర డిపార్ట్మెంట్స్తో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, జిఐడి, ఎలక్ట్రిసిటీ అందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామన్నట్టుగా ట్రాన్స్కో సిఎండి గారు ప్రామిస్ చేశారు. ఒకవేళ తదుపరి జరగబోయే కార్యక్రమంలో కూడా ఇంతే ఉత్సాహంగా పాల్గొని మా వెన్నుదన్ని మాకు ప్రోత్సాహం అందిస్తారని ఆశిస్తున్నాను. మిత్రులను మరొకసారి విద్యుత్ ఓసీబీసీ చేసి వర్ధిల్లాలి వర్ధిల్లాలి.